ఈ రోజు మా నాన్న మా ఊరికి దగ్గరలో ఉన్న పొలాల్లో గేదెలు మేపడానికి వెళ్ళినప్పుడు అన్నం తీసుకెళ్లడం మర్చిపోయాడని మా అమ్మ చెప్తే ఇంటి దగ్గర ఇలాంటి బాక్స్ నిండా అన్నం తీసుకుని మా నాన్న ఉన్న ప్లేస్ దగ్గరికి ఇలా నడుచుకుంటూ వెళ్ళి మా నాన్నకి బాక్స్ ఇచ్చి అన్నం తినమని చెప్పా. ఇక మా నాన్న తింటూ ఉన్న టైంలో ఈ గేదెల్ని మేపుతూ వీటిని పొలం దాటి పోనీయకుండా చూస్తూ ఉండమని చెప్పాడు. ఇక అలా సరదాగా ఈ పొలాలంతా తిరుగుతూ ఈ గేదెల్ని మేపుతూ ఉన్న అదే టైంలో ఈ వర్షాకాలంలో మాత్రమే ఇలాంటి పొలాల్లో దొరికే ఒక ఉట్టిగడ్డ చెట్టు అయితే ఒకటి కనిపించింది. మావా, నిజానికి మన పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఈ ఉట్టిగడ్డల్ని ఒక ఓల్డ్ పద్ధతిలో మంచిగా ఉడకబెట్టుకొని తినేవాళ్ళంట. అయితే ఈ రోజు మనం కూడా ఈ ఉట్టిగడ్డలను కొన్ని తీసుకెళ్లి ఆ ఓల్డ్ పద్ధతిలో తినడానికి ట్రై చేద్దాం. ఇక మా నాన్న అన్నం తినేసి గేదెలు మేపడానికి రాగానే నేను వెళ్ళి ఈ ఉట్టిగడ్డ చెట్లు లోడడం మొదలు పెట్టా. ఈ ఉట్టిగడ్డల గురించి మా నాన్న అడిగితే చాలా విషయాలు చెప్పాడు. వాటిలో ముఖ్యంగా లేతగా ఉన్నవైతే అసలు తినడానికి బాగోవని, కొంచెం ముదురుగా ఉన్నవి మాత్రమే లోడుకోమని చెప్పాడు. నిజానికి వీటిలో ముదురుగా ఉండే వాటిని చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అది ఎలాగంటే ఈ ఉట్టిగడ్డ చెట్లకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కొంచెం కాగడాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇక మా నాన్న చెప్పినట్టుగానే ఒక గంట పాటు ఈ పొలాలంతా తిరిగి మనకు కావాల్సిన ఈ ముదురుగా ఉండే ఉట్టిగడ్డలు మాత్రమే లోడుకొని మెల్లిగా మన బైక్ ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చేసా. ఈ బైక్ దగ్గరకు రాగానే మా నాన్న మాత్రం మన ఇంటి దగ్గర ఉన్న చిన్న గేదెలకు ఈ గడ్డి మోపుని తీసుకెళ్ళని చెప్తే మెల్లిగా ఇంటికి వచ్చేసి ఉట్టిగడ్డలకున్న బురదంతా కడగడం మొదలు పెట్టా. ఇలా బాగా కడిగిన తర్వాత ఈ ఉట్టిగడ్డలను మాత్రమే వేరు చేసుకొని ఒక చిన్న అటికిలో వేసుకొని కొన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పును వేసి కొంచెం సేపు బాగా వేడి చేసా. ఇక ఇలా వేడి చేస్తున్న టైంలో వీటిలో నుంచి ఒక ఉట్టిగడ్డను మాత్రం పక్కన పెట్టుకొని ఇలా నిప్పల మీద కాల్చుకొని వీటి పైన ఉన్న తొక్కునంతా తీసి ఒకసారి తిని చూసా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక మనం ఉడకబెడుతున్న ఈ ఉట్టిగడ్డలు బాగా ఉడికిన తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ మీద ఈ ఉట్టిగడ్డలు పోసి కొంచెం సేపు ఆవిరి పట్టి వీటి పైన తొక్కునంతా తీసి మంచిగా తినడమే. ఇక ఫైనల్ గా వీటిని ఈ రెండు పద్ధతుల్లో ట్రై చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ ఉట్టిగడ్డలు తినుంటే ఒక కామెంట్ చేయండి మమ్మా.